ఇయర్లీ ప్రతి సంవత్సరం వస్తుంది. అమ్మవారు బల్కంపేట అమ్మవారు వస్తుంది నాకు. వస్తుంది ప్రతి సంవత్సరం వస్తున్నాం కళ్యాణానికి. దర్శనం కాలేదు, చాలా రష్ ఉంది. అందుకని ఇక సైడ్ దర్శనం చేసుకొని అమ్మవారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ కళ్యాణం రోజే వస్తాము. 9-9:30 వరకు ఇక్కడ ఉంటాము. అయితే పొద్దున్నే వచ్చేది 5 గంటల లోపే రావాలి దర్శనానికి, కానీ ఈసారి దర్శనం కాలేదు. అందుకోసమని ఇక లేట్ అయింది, ఇంటి దగ్గర లేట్ అయిపోయింది. 10 కన్నుల పండుగ ఇది. ప్రతి సంవత్సరం ఇది బల్కంపేట అమ్మవారి కళ్యాణం అంటే కన్నుల పండుగ. మా శివసత్తులకు ఈరోజు ఒక పండుగ లాగా అన్నట్టు. అందుకని అమ్మవారి కళ్యాణం కన్నుల విందు చేసుకొని మేము ఎట్లా అంటే ఇక పొద్దున ఇంటి దగ్గర దీపారాధన చేసుకొని వచ్చేస్తాము. అసలు ఆషాఢం స్టార్ట్ కాగానే ఇక గోల్కొండ బోనాలు, ఇక అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇక మాల వేసుకుంటాము. ఏమంటారు భవానీ అమ్మవారి మాల వేసుకున్న తర్వాత ఈరోజు 3వ రోజు మాల కూడా. ఈ కళ్యాణం అమ్మవారి కళ్యాణం ఈరోజు అయిపోయింది. 41 రోజు ఉంటుంది మాల, అమ్మవారి మాల కూడా. అయ్యప్ప స్వామి దీక్ష లాగానే ఈ భవానీ అమ్మవారి దీక్ష కూడా అంతే. నవరాత్రులు ఎట్లా చేసుకుంటామో ఇప్పుడు కూడా అట్లనే చేసుకుంటాము. కానీ అమ్మవారి కళ్యాణం కాబట్టి రెడ్ డ్రెస్ కాకుండా ఈ అమ్మవారి కళ్యాణానికి ఎట్లా వస్తామో అట్లా వేషధారణ మార్చుకొని వచ్చేస్తాము. బోనాలు ఎట్లా అనిపిస్తుంది అంటే సంతోషమే కదా బోనాలు అంటే. కాకపోతే మేము కోలుకొని అక్కడిక్కడ బోనాలు ఏం చెయ్యము. మా సరూర్ నగర్ బోనాలు వెళ్ళినప్పుడు మాత్రం మేము బోనాలు చేసుకుంటాము అమ్మవారికి. ఇప్పటికైతే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మంచిగా ఉంది, మంచిగానే చేశారు. కాకపోతే ఇక ఆడవాళ్ళకి ఏదైనా చిన్నపిల్లలకు పాలు ఇవ్వడం కానీ వాష్రూమ్స్ కానీ ఆ యొక్క ఫెసిలిటీ దగ్గరలో ఉంటే కొంచెం అది కూడా బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. అదే ఎట్లా అంటే అది చెప్తున్నా కదా, చిన్నపిల్లలు ఉన్నారు పాలు ఇవ్వడానికి, దర్శనానికి పోవడానికి రావడానికి ఇబ్బంది. మధ్యలో చిన్నపిల్లలు ఉన్నారు ఏడుస్తున్నారు, పాలు ఇవ్వడానికి కానీ వాష్రూమ్లకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది. మంచి నీళ్ళు అవి ఇవంటే ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పటికైతే సంతోషకరమే. అవును లేదు ఖచ్చితంగా అది అమ్మవారి ఇది దయ. తప్పకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. తప్పకుండా అన్ని విధాలుగా అన్ని మంచి జరుగుతున్నాయి కాబట్టి ఇంత పబ్లిక్ ఇంత జనాలు వస్తున్నారు. అనుకున్నవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ముందు వచ్చే సంవత్సరానికి కూడా ఇంకా మంచి జరగాలి, ఇంకా ఏమంటారు ఇంకా డెవలప్మెంట్ కావాలనేసి అమ్మవారిని నేను కోరుకుంటాను. రసూల్పుర కవాడి కూడా అన్ని మిక్స్ కాలేజ్ బంగోట్ వచ్చేసారు అందరూ. చెప్తే విన్నారు, మమ్మీ డాడీ చెప్తే ఎవ్వరు మాట వింటలేరు. కానీ దేవత కొత్త వచ్చేసినాం అనుకో, చిన్న మొత్తం ప్యారడైజ్ బ్రాంచ్ అనుకో. ఇది తపస్య కాలేజ్, జాహ్నవి, శ్రీ చైతన్య అన్ని మిక్స్ అనుకో కాలేజ్. తెలుసా మొత్తం రసూల్పుర కబడ్డీ కూడా అన్ని బ్యాచ్ అంటారు అనుకో. మనది బంగోట్ వచ్చి దర్శనం మంచిగా అయిందన్న, అమ్మవారి దర్శనం మంచిగా అయింది అనుకో. బుర్రపాడు అన్ని మస్తు అనిపిస్తుంది. మస్తు మంచి అనిపిస్తుంది. మా దోస్తులు ఉన్నారు, మా అందరు దోస్తులు ఉన్నారు, మాకు మంచి ఖుషి అనిపిస్తుంది తెలుసా. ప్రతిసారి అమ్మవారికి మంచిగానే దర్శనం అవుతుంది, అంతా మంచిగా అవుతుంది అన్న. మాతో పాటు మా దేవునికన్నా ఎక్కువ నా కాలేజ్ మా పులిబా అంటారు. దేవుడు ఉంటేనే కాలేజ్ ఉంటుంది, అందుకే కాలేజ్ తక్కువ అనుకో, దేవుడు ఎక్కువ అనుకో మనకి. అన్ని తీరుతాయి అనుకో. అనుకున్న మస్తు అయినాయి, మస్తు కాలం ఇట్లా అంటే కాదు ఇంట్లో మంచిగా చూసుకోవాలనుకో. పులిబై చెప్పండి.